కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజుల పాలన పూర్తయినప్పటికీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయడంలో సంపూర్ణంగా విఫలమైందే కాకుండా ప్రజా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, అన్యాయాలు, అక్రమాలు, అకృత్యాలు, అరాచకాలతో పాలన కొనసాగిస్తున్నారని పాతపట్నం మాజీ శాసనసభ్యులు రెడ్డి శాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతపట్నం మండలంలోని ప్రహరాజపాలెం గ్రామ సమీపంలోని వైఎస్ఆర్ జగనన్న కాలనీ అందు నిర్మించిన ఆర్చిపై వైఎస్ఆర్ జగనన్న కాలనీ పేరును కక్షపూరితంగా తొలగించడమే దీనికి నిదర్శనమని అన్నారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వినూత్న సంక్షేమ పథకాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజా సంక్షేమ పాలకుడుగా జననాథగా పేరు సంపాదించుకున్న జగనన్న పేరును చూసి కూటమి ప్రభుత్వ పాలకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అందుకే ఇటువంటి దుర్ఘటనలు పాల్పడుతున్నారని రెడ్డి శాంతి చెప్పారు. ఉండడానికి స్వంత గూడు లేని నిరుపేదలకు, నిరాశ్రితులకు గృహ సౌకర్యం కల్పించే దిశగా ఉచితంగా ఇంటి స్థలం అందజేయడంతో పాటుగా ప్రభుత్వమే గృహ నిర్మాణాలను చేపట్టేందుకు మునుపెన్నడూ లేని విధంగా జగనన్న ప్రభుత్వమే ఆర్థిక సహాయం అందజేసే మహోత్తర కార్యక్రమం గతంలో చేపట్టడం జరిగిందని అన్నారు.